ఒక రాష్ట్రంలో ఉన్నట్టు ఇంకో రాష్ట్రంలో పరిస్థితులు లేవు. ఒక రాష్ట్రంలో స్థానికంగా బీజేపీకి వ్యతిరేకంగా వాతావరణం ఉంటే ఇంకో రాష్ట్రంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా మా విధానం ఏమిటంటే రాష్ట్ర స్థాయిలో ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీని తిరస్కరించేదాని కోసం అవసరమైనటువంటి ఒడంబడికలు జరగడం ప్రయోజనకరం. ఈ ప్రాతిపదిక మీద కేంద్రంలో ఫలితాలు వచ్చిన తర్వాత, ఎన్నికలు అయిన తర్వాత సెక్యులర్ ప్రభుత్వాన్ని పెట్టేదానికోసం మనం కృషి చేయాలి. ఇది మా డైరెక్షన్. అందువల్ల మేము జాతీయ స్థాయి రాజకీయాల గురించి ఇప్పుడు దానికంటే రాష్ట్ర స్థాయి రాజకీయాలే ఈరోజు చాలా కీలకమైనట్టు. రాష్ట్రాల్లో ఎన్నికలైన తర్వాత కేంద్రంలో వచ్చేటువంటి ఎన్నికల్లో ఫలితాల అనంతరం ఎలా బీజేపీ వ్యతిరేక సెక్యులర్ ప్రభుత్వాన్ని పెట్టడానికి ఏం చేయాలని ఆ రోజున్న పరిస్థితులను బట్టి నిర్ణయించాలని చెప్పేసి మా పార్టీ. ఎందుకనంటే ఇప్పుడు నిర్ణయిస్తే యాంటీ బీజేపీ శక్తులు విడిపోయేదానికి అవకాశం. ఇప్పుడు కానీ నిర్ణయిస్తే ఇప్పుడు ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేక, ఇప్పుడు యూపీ ఉంది. యూపీలో అఖిలేష్ యాదవ్, మాయావతి వాళ్ళు అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి రెండింటికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళ అలయన్స్ ఆ ప్రాతిపదిక మీద ఒక్కో దగ్గర ఒక్కో రకం. మన రాష్ట్రం ఉంది బీజేపీ వ్యతిరేకంగా ఉంది, కాంగ్రెస్తో ఒప్పందం అని చెప్పారు. ఇప్పుడు ఒప్పందం లేదని చెప్పి మాట్లాడారు. ఈ పరిణామాలన్నీ ఎలా ఉంటాయి అనేటువంటి ఇప్పుడే చెప్పగలిగిన పరిస్థితి కూడా కాదు. అందుకని ఎన్నికలు, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు ప్రధానంగా బీజేపీ వ్యతిరేకంగాను, ఆర్థిక విధానాల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న వాటి అంటే ప్రైవేటీకరణ విధానం ప్రజల్ని సమీకరించే దానికోసం రాష్ట్రాల్లో కృషి జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రాష్ట్రాల కన్నా రాష్ట్రంలో పెరిగే తక్కువగా సార్. స్టేట్ ఎలక్షన్స్ అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ తప్ప ఎక్కువ లేవు కదా. వచ్చే సెంట్రల్ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దాంట్లో మీరు అనుసరించే వ్యూహం ఇప్పుడు ఎన్డీఏనా లేకపోతే యూపీఏ విడిగానా, మీరు వేరే ఫ్రంటా, వేరే వాళ్ళతో కలిసారు? ఎన్డీఏ, యూపీఏ ఈ రెండే కాదు, ఇంకా చాలా రకరకాలైనటువంటి ఫోర్సెస్ దేశంలో ఎవాల్వ్ అవుతున్నాయి. 29 రాష్ట్రాల్లో 29 రకాలుగా ఇవి ఉండబోతున్నాయి. అందుకని ఇదేదో ఒకటి అంతా ఎన్డీఏకి వ్యతిరేకంగా వాతావరణం అని నేను అనుకుంటే అది పొరపాటు, అంతా కాంగ్రెస్కి వ్యతిరేకంగా అనుకుంటే పొరపాటు. అందుకని రాష్ట్ర స్థాయిలో ముందు రాష్ట్రాల్లో సెక్యులర్ శక్తుల్ని గెలిపించే దానికోసం ప్రయత్నాలు జరగాలి. మేమేమంటున్నాం, మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదు. జనసేన, సిపిఐ, సిపిఎం ప్రజా సమస్యల గురించి ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కానీ, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలకు పరిష్కారం కావాలి, లేదా పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలు, రైతుల సంక్షోభం గురించి చాలా వాగ్దానాలు చేసింది ప్రభుత్వం. కానీ దాన్ని పూర్తిగా కేంద్రం వాగ్దానం చేసింది, రాష్ట్రం వాగ్దానం చేసింది. కానీ సంక్షోభం తీవ్రతరమైంది, ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. అందుకని ఈ నేపథ్యంలో మేము ఒక పవన్ కళ్యాణ్, సిపిఐ, సిపిఎం మేము కలిసి మేము ఎమర్జీ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇదే రకంగా దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి. అందుకని రాష్ట్రాల్లో పరిస్థితుల్ని, ఈ రకంగా ఉన్న ఈ పరిస్థితుల్లో కేంద్రంలో ఫ్రంట్లో అనేటువంటిది ప్రారంభిస్తే రాష్ట్రాల్లో శక్తుల మధ్య చీలికలు పేలికలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అందుకని అట్లాంటి దాన్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేసి రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా సమీకరించాలని చెప్పేసి